హాయ్ ఓజీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? సారీ గైస్, కొన్ని రీజన్స్ వల్ల ఇన్ని దినాలు వీడియో చేయకపోయాను. ఇకపై కంటిన్యూస్గా వీడియో అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఇకపై తగ్గేదేలే వీడియోస్ మాత్రం. ఇక మన మెయిన్ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే ఓజీ దే కాలిమ్ ఓజీ పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా రివ్యూ అయితే చూద్దాం. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక మిత్ ఉంది, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇండస్ట్రీ హిట్ కొడతారు. ఈ సినిమా ఉత్త ఇండస్ట్రీ హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి మనం తమన్ గారికి గుడి కట్టిన తప్పులేదు. ఎందుకంటే సుజిత్ గారి స్టోరీ అలాగే డైరెక్షన్ ఒకవైపు అయితే తమన్ గారి మ్యూజిక్ మరోవైపు. మ్యూజిక్ థియేటర్లో వింటూ ఉంటే నరాలని నాట్యం చేస్తాయి ఈ సినిమాలో. ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత హైప్ ఉంది ఈ సినిమాకు. ఎందుకంటే ఈ ఒక సినిమా ఫస్ట్ టికెటే 5 లక్షలకి సేల్ అయిందంటే చూడొచ్చు మనం ఇక ఏ రేంజ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే కొంచెం స్పాయిలర్స్ వల్ల చెప్పలేకపోతున్నాను కానీ సినిమాలో ఒక 4-5 సీన్స్ ఉంటాయి గాయస్. ఆ సీన్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఒక హైప్ అయితే ఆ 4-5 సీన్లు మాత్రమే ఒక హైప్లో ఉంటాయి. చూస్తూ ఉంటే నార్మల్ ఆడియన్స్ అయినా మిగతా వాళ్ళకి ఒకలా ఉంటే, ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే బాగా ఆకలేసిన వాడికి ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది ఈ సినిమాతో. ఇక ఈ సినిమాలో హీరోయిన్కి అయితే ఏమంత ఇంపార్టెన్స్ లేదు కానీ ఈ సినిమా మొత్తం మనకు పవన్ కళ్యాణ్ గారు అలాగే సుజిత్ గారి డైరెక్షన్ అలాగే తమన్ గారి మ్యూజిక్, ఈ 3 మాత్రం మనకు పిచ్చెక్కిచ్చేస్తాయి. మనకు విలన్ కూడా అంత ఏం పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఈ సినిమాలో. నాకైతే ఓజస్ గంభీర ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి బీస్ట్ మోడ్ ఒకటి ఉంటుంది. అంటే మనం ట్రైలర్లో చూసే ఉంటాం ఆ గన్ సీన్, అదైతే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారి బీస్ట్ మోడ్ని అయితే చూసాం. అంటే ఇంతకుముందు హరిహర వీరమల్లులో చూసాం కానీ అది వేరే ఇది వేరే. ఇది ఒక యాంగ్రీ చీతా అలా ఉంటుంది ఈ సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ గారి ఒక యాంగ్రీ మూడ్ అయితే. ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారి ఒక సినీ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అంటున్నారు. అంటే మనకు తెలిసే ఉంటుంది ఇలాంటి ఒక యాంగ్రీ బీస్ట్ మూడ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా నేనైతే చూడలేదు. కొన్ని సినిమాలు అయితే డీసెంట్గా ఉంటాయి, యాంగ్రీ మూడ్ ఉంటుంది, కానీ ఇందులో అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఈ సినిమాతో అయితే మెగా ఆడియన్స్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేయచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఇయర్లో వచ్చిన మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా కూడా అంతగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. ఓజీ సినిమాతో అయితే పక్కా కంబ్యాక్ అనే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. నేనైతే సపరేట్గా హీరోకి ఫ్యాన్ అయితే కాదు, కానీ ఈ సినిమా చూసొచ్చి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా అయితే సూపర్ డూపర్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఓకే గైస్, ఇక్కడ ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి, చూసొచ్చి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో మంచి సినీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి.